ఆంధ్రప్రదేశ్ ఆర్థిక గుట్టయితే వీడింది. ఈనాడే రాసుకొచ్చింది. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున గత 10 ఏళ్లుగా ఆర్థిక అస్తవ్యస్తత ఉందని ఇప్పటిదాకా జగన్ మీదకు తోసేశారు. జగనే కాదు బాబు హయాంలోనే ఉంది అన్నటువంటి విషయం ఇప్పుడు తేలిపోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు గత 10 ఏళ్లలో 131% మేర ఖర్చులు పెరిగిపోయినాయి. 2014-15లో 22,18,024 కోట్లు ఖర్చు చేస్తే 24-25 వచ్చేసరికి అన్ని రాష్ట్రాల ఖర్చు కలిపి 51,20,365 కోట్లకు చేరింది. ఇందులో జీతాల అప్పుల మీద వడ్డీల చెల్లింపులు పింఛన్లకి అధిక భాగం ఖర్చు అవుతుంది. రాష్ట్రాల బడ్జెట్ ఖర్చులు ఈ మూడింటికి అధికం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 12 రాష్ట్రాల ప్రభుత్వాలు పింఛన్ల కోసం ఖర్చు పెడుతున్న మొత్తం కన్నా అప్పుల మీద వడ్డీ చెల్లింపులకి ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. రాష్ట్రంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు, చట్టసభల సభ్యులకు పింఛన్లు, ఇతర పదవి విరమణ ప్రయోజనాల రూపంలోనే ప్రతి ఏటా మొత్తం ఖర్చులో ఏపీ 10-15% మధ్య ఖర్చు చేయాల్సి వస్తుంది అంటూ కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ కాగ్ నివేదిక చెప్తోంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో సాధారణ జీతాల ఖర్చు కోసం మొత్తం ఖర్చులో 32-42% ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందన్నటువంటి విషయాన్ని ప్రధానంగా గుర్తు చేస్తోంది. ఆంధ్ర ఆర్థిక అస్తవ్యస్తతకు సంబంధించినటువంటి సజీవమైనటువంటి నిజాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే రాష్ట్ర రుణం జిఎస్టిపిలో 35.69% ఉంది. ఇది కాగ్ నివేదిక చెబుతోంది. దేశంలోని 28 రాష్ట్రాల మొత్తం రుణాలు 2015-16లో 31,19,859 కోట్లు ఉంటాయి. 24-25 చివరి నాటికి ఇది 90,50,562 కోట్లకు చేరింది. మొత్తం రుణాలు 10 ఏళ్లలో 190% పెరిగినాయి. రాష్ట్ర స్థూలోత్పత్తిలో ఇది 24.19% నుంచి 24 నాటికి 28.28కి పెరిగాయి. 24-25 చివరికి మళ్ళీ జిఎస్టిపిలో 27.89కి తగ్గినాయని పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు మార్కెట్ నుంచి రుణాలు తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారెంటీలు ఇస్తుంటాయి. ఇట్లా ఇచ్చినప్పుడు ఆ రుణాలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. 25 మార్చి 31 నాటికి అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈ గ్యారెంటీలు 12,95,873 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీల విలువ 2025 మార్చి చివరికి 1,53,774 కోట్లు అన్నటువంటిది తేల్చి చెప్పింది. అంటే ఇక్కడ 10 సంవత్సరాలలో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఒప్పుకున్నారనమాట.